హైదరాబాద్ గడ్డ మర్డర్లకి అడ్డా. ఇవాళ మనం చూస్తున్నాం ఈ ఒక్క నెల అంటే ఈ జూన్ నెలలో ఎన్ని మర్డర్లు అయినాయి హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కానీ చుట్టుపక్కల ఏరియాలో కానీ. నైట్ పూట 2 గంటల వరకు 3 గంటల వరకు 4 గంటల వరకు పొద్దుగాల వరకు షాప్లు ఓపెన్ పెడుతున్నారు, హోటల్ ఓపెన్ పెడుతున్నారు. దానికి కంట్రోల్ చేయడానికి మర్డర్లు ఎక్కువ కావద్దు, దానికి కంట్రోల్ చేయడానికి పోలీసు వాళ్ళు వాళ్ళ స్టైల్లో వాళ్ళు పనిచేస్తున్నారు. ఇంకొక వైపు ఓల్డ్ సిటీలో ఎంఐఎం ఎమ్మెల్యేస్ కానీ పోలీసు వాళ్ళ పైన ఒత్తిడి తీసుకుని వస్తున్నారు, పోలీసు వాళ్ళకి తిడుతున్నారు. అది బయటకు వస్తలేదు కానీ తెలుస్తుంది కదా. ఎందుకు షాపులు నువ్వు బంద్ చేపిస్తున్నావు, నువ్వు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకపోతే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకో, లేకపోతే మేము ట్రాన్స్ఫర్ చేపిస్తాం. ఆ విధంగా కూడా బెదిరిస్తున్నారు ఈ ఎంఐఎం ఎమ్మెల్యేస్. ఒకవైపు ఈ ఎంఐఎం ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఇంకోవైపు అసదుద్దీన్ ఓవైసీ. నీ పార్లమెంట్ క్షేత్రంలో కదా ఎక్కువ మర్డర్లు అయినాయి. మర్డర్ ఎవరిదైతుంది, అది నీ కులమోలే కదా, నీకు కనబడతలేదా? దానికే కంట్రోల్ చేయడానికి పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. నైట్ పూట అక్కడిక్కడ ఎవరైనా కూర్చుంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నారు. హోటల్ నైట్ పూట ఈ ఓపెన్ పెడితే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నారు. నీకు బాధ అయింది, నీయోలే కదా సస్తున్నారు, నీయోలే కదా సంపుతున్నారు. కానీ పోలీసు వాళ్ళ పైన ఒత్తిడి తీసుకుని రానికి అసదుద్దీన్ ఓవైసీ కానీ వాళ్ళ ఎమ్మెల్యేస్ కానీ బాగా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నంలో ముఖ్యమంత్రి కూడా భయపడి పోలీస్కి సెట్ బ్యాక్ చేయిస్తారేమో అని నేను అనుకుంటున్నాను. ఇవాళ మనం చూస్తున్నాం బాలాపూర్ కానీ, టప్పజుద్రా కానీ, షాలీబండ కానీ, బేగంపేట్ కానీ, మల్లాపల్లి కానీ, ఆసిఫ్ నగర్ కానీ, కాలాపత్తర్ కానీ, కాచిగూడ కానీ, మేడ్చల్లో పొద్దుగాల పోలీస్ స్టేషన్ పక్కనే దోపిడీ కూడా జరిగింది. ఈ పోలీస్ లిమిట్ లో మర్డర్లు అవుతున్నాయి, దొంగతనం జరుగుతుంది. టోటలీ లా అండ్ ఆర్డర్ చనిపోయింది తెలంగాణలో, టోటలీ చనిపోయింది. భయం లేదు. ఇప్పుడు మర్డర్లు చేయొచ్చు, దోపిడీ చేయొచ్చు, దొంగతనం చేయొచ్చు, కానీ భయం లేదు వీళ్ళకి. అందుకోసం ముఖ్యమంత్రి గారికి ఒక నివేదిక, ఏ రాజకీయ నేతలు ఒత్తిడి తీసుకొని వస్తే దానికి మీరు భయపడకండి, మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కానికి మీరు ఏం పోలీసు వాళ్ళకి ఆదేశం ఇస్తారు, పోలీసు వాళ్ళు మీ ఆదేశం ఫాలో చేయాలి, అసదుద్దీన్ ఓవైసీ ఆదేశం ఫాలో చేయకూడదు. అదే నా ఒక నివేదిక.